బొచ్చి మున్సిపాలిటీ గ్రేడ్ 2గా అప్గ్రేడ్ చేయడంతో 20 వార్డులను 27గా విభజించడం జరిగిందని, దీనికి కౌన్సిలర్లు ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామరెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో బుచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గ్రేడ్ 2గా హోదా సాధించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికలకు 27 వార్డులుగా విభజించి 27 వార్డులలో ఎన్నికలు జరిపించనున్నట్లు ఆమె తెలిపారు. బుచ్చి మున్సిపాలిటీ గ్రేడ్ 2గా అప్గ్రేడ్ చేయడంతో 20 వార్డులను 27గా విభజించడం జరిగిందని, దీనికి కౌన్సిలర్లు ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామరెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో బుచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గ్రేడ్ 2గా హోదా సాధించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికలకు 27 వార్డులుగా విభజించి 27 వార్డులలో ఎన్నికలు జరిపించనున్నట్లు ఆమె తెలిపారు. నగర పంచాయతీలో ఉన్న ప్రజలు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు ఉండేలా సరిచూసుకోవాలన్నారు. వీటిపై ఎలాంటి అభ్యంతరాలున్నా నగర పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అనంతరం కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ముంబై జాతీయ రహదారిపై ఆక్రమణలు దాదాపు తొలగించడం జరిగిందని, డ్రైన్లలో పూడికలు తీసిన తదుపరి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. ఈ పనులను 2 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. డ్రైనేజీలు క్లీనింగ్ చేసేందుకు త్వరలో మినీ రోబోను తీసుకురాబోతున్నామన్నారు. రహదారుల వెంబడి దుకాణదారులు ఎలాంటి ఆక్రమణలు చేయకుండా వారి హద్దులలో వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, నగర పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 9 అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది. 9 అజెండాలు కౌన్సిల్, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సార్ గారికి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 20 వార్డులను 27 వార్డులుగా చేయడం జరిగింది. ఈ విషయంలో 27 వార్డులుగా విభజన చేసిన దానిలో మన కౌన్సిల్కి మనకి డౌట్లు ఉన్నాయి. వాళ్ళకి డౌట్లు క్లియర్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి డౌట్ క్లియర్ చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విభజన చేయడం జరుగుతుంది. దీనికి కౌన్సిల్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను.